FER న్యూస్కు స్వాగతం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల లడ్డూ ప్రసాదంలో మహాపాపం జరిగిందంటూ ఆదోని టీడీపీ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగినట్టు దర్యాప్తు సంస్థలు నిర్ధారణ చేసినా వైసీపీ నాయకులు మాత్రం ఇంకా అబద్ధాలు చెబుతున్నారని, లడ్డూ విషయంలో మహాపాపం జరిగింది నిజమని, ఈ పాపానికి పాల్పడిన వైసీపీ నాయకులను క్షమించి వారికి మంచి బుద్ధిని ప్రసాదించి ఇలాంటి దుర్మార్గులకు మీ భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు లేకుండా చేయాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుని ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. రానా ఎనకరానా ఫోన్ చార్జెస్ ని ఫెయిల్ ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి సమక్షంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 19 నుంచి 24 వరకు జరిగిండే అక్రమాల గురించి దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మరియు సిబిఐ మరియు రాష్ట్ర దర్యాప్తు సంస్థ ఒక సిట్ని ఏర్పాటు చేసిన మన ముఖ్యమంత్రి గారు ఈ కల్తీ లడ్డు జరిగిందనే విషయం మీద ప్రజల్లో ఒక అపోహ ఉంటే దాని మీద ఈ దర్యాప్తు సంస్థలను కోరడం జరిగింది. దర్యాప్తు సంస్థలన్నీ ఏకదాటిగా కల్తీ జరిగింది, వాటిలో నెయ్యే వాడలేరు అని చెప్పి దర్యాప్తు సంస్థలన్నీ తెలియజేయడం జరిగింది. దాదాపు తిరుమల స్వామి సంబంధించిన 20 కోట్ల లడ్డూలని అందురూపంగా వచ్చిన దాదాపు 350 నుంచి 400 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీ నాయకులకు ఉంటే పాలక మండలి నాయకులందరూ జేబుల్లోకి పోయావి. ఈ విషయం ధృవీకరించడం జరిగింది. అయినా సిగ్గు శరము లేకున్నట్ల వైసీపీ నాయకులు మేము చేయలేదు అంటున్నారు. అందుకే మహానుభావుడు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సాక్షిగా వెంకటేశ్వర స్వామిని వచ్చి మనస్ఫూర్తిగా అయ్యా ఇలాంటి దుర్మార్గుల్ని క్షమించండి, రాబోయే కాలంలో ఈ దుర్మార్గులకి ఏ రకమైన అవకాశాలు ఇవ్వద్దండి, పరిపాలన వ్యవస్థలో ఏ రకమైన అవకాశాలు ఇవ్వద్దండి, ఇలాంటి దుర్మార్గులు మంచి బుద్ధి ప్రసాదించండి రాబోయే కాలంలో అని చెప్పేసి వేడుకోవడానికి తిరుమల వెంకటేశ్వర ఇక్కడ ఆదూరులో ఉన్న వెంకటేశ్వర దేవాలయానికి మేము మా కార్యకర్తలతో రావడం జరిగింది. ఇందులో భాగంగా వెంకటేశ్వర గారిని వేడుకోవడం జరిగింది. వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలియజేయడం ఏమంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలిసి జరిగిందో మీకు తెలియక జరిగిందో మీ నాయకులు తప్పు చేశారని చెప్పి రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం కానీ దర్యాప్తు సంస్థలని తెలియజేయడం జరిగింది. దయచేసి మీ వాళ్ళకి నోర్లకి తాళం వేసి ఇప్పటి నుంచి అయినా చేసిన తప్పుల్ని క్షమించమని చెప్పి వెంకటేశ్వర స్వామి అడిగితే మీకు బాగుంటుంది. ఎందుకంటే గతంలో మీ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కాదు 3 కొండలే అని చెప్పి ఆయన ఏ రకంగా శిక్ష అనుభవించాడో మీరు కానీ ఆ శిక్ష అనుభవించకూడదని, ఎందుకంటే 2 ఆడపిల్లల తండ్రి మీరు అటువంటి శిక్ష అనుభవించకూడదని మీకు మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటూ మీ నాయకులకి నోటికి తాళం వేయమని చెప్పి మనస్ఫూర్తిగా మీడియా ముఖంగా భగవంతునికి వేడుకుంటూ మీరు కానీ మీ నాయకుల్ని ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే 19 నుంచి 24 వరకు జరిగిన అక్రమాలు ఒకటి కాదు, ప్రతి ఒక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా నిజాలు చాలా బయటకు వస్తాయి. ఇవన్నీ పోవాలంటే
మీరు మీ నాయకులు కుటుంబంతో సహా పోయి వెంకటేశ్వర స్వామి సాక్షిగా వెంకటేశ్వర స్వామిని పోయి వేడుకుంటే మీకు కొన్ని పాపాలైనా పోతామని చెప్పి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ, ఇటువంటివి జీవితంలో ఏ దాంట్లో అయినా కానీ బైబిల్లో ఒక జీసస్ సమక్షంలో కానీ, ఒక అల్లా సమక్షంలో కానీ, హిందూస్ దేవాలయ సమక్షంలో కానీ దేవుడికి సంబంధించిన భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు కానీ, ముఖ్యంగా వైసీపీ పార్టీ నాయకులకు కానీ తెలియజేస్తూ, ఎందుకంటే భక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి దేవుడి దగ్గరకు వస్తారు. ఏ దేవుడైనా కానీ దేవుడి దగ్గరకు వస్తారు. ఆ దేవుడి కాడ కానీ ఇలాంటి కల్తీలు, ఇలాంటి అక్రమాలు చేస్తే మనకి ఏముందా, పుట్టుగతులు ఉండవా, మన పిల్లలకు తగులుతుందా ఆ పాపము. దయచేసి రాబోయే కాలంలో బుద్ధి తెచ్చుకోమని చెప్పి వైసీపీ నాయకులు కానీ, మిగతా అలాంటి ఆలోచనలు ఉన్న నాయకులకు కానీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా కలిసి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేతగాక ప్రజలను దృష్టి మార్చడానికి దేవుడిని రాజకీయ పావుగా వాడుకుంటుందని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందో లేదో అని చెప్పి ప్రజలకి తెలుసు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు కానీ, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కానీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, మరియు కూటమి నాయకులైన మా ప్రియతమ నాయకులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మా జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఈరోజు రాష్ట్రంలో తలెత్తుకొని తిరుగుతూ ఉన్నారు ప్రజల మధ్యన. మేము కానీ ఈరోజు ప్రజల మధ్య తలెత్తుకొని తిరుగుతున్నామంటే మేము కూటమి నాయకులు ధైర్యంగా ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేరుస్తూ మరింత సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతున్నాం. కాబట్టి మేము ఒక దేవుడిది కల్తీ జరిగిందని చెప్పి ప్రధాన సుప్రీంకోర్టులో ఉన్న మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం చెప్పింది కాబట్టి వాటిని కాదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకు కానీ, మీడియా సోదరులకు కానీ మా సమక్షం మేము చెప్పాల్సిన ధర్మం ఉంది కాబట్టి వచ్చాము. కానీ మేము వాళ్ళకు భయపడో పార్టీకి డైవర్షన్ పార్టీకి చేయడానికో రాలే. వాళ్ళు డైవర్షన్ పార్టీకి చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన అక్రమాలు బయటపడుతున్నామని చెప్పేసి మా మీద ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎదురుదాడి చేస్తే వెంకటేశ్వర స్వామి క్షమించడు. దేశంలోనే కాదు రాష్ట్రంలో ఉన్న న్యాయస్థానాలు కానీ, దర్యాప్తు సంస్థలు కానీ క్షమించు మిమ్మల్ని. ఇంకా రాబోయే కాలంలో చాలా ఎదుర్కొంటారు. వీళ్ళు ఇలాంటివి చాలా మాట్లాడతారు. దయచేసి మీడియా సోదరులు కానీ తెలియజేస్తున్నాం, వాళ్ళు చెప్పేవి మీరు కానీ నమ్మకండి అని చెప్పి దయచేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి తరఫున మిమ్మల్ని కానీ వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ. హిందూ దేవాలయాలకు సంబంధించి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ ప్రకారంగా ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళ డిమాండ్ ఎందుకు నెరవేర్చలేకపోతుంది? ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. దాని మీద కానీ ఆలోచన ఉంది అని చెప్పేసి ముందు పవన్ కళ్యాణ్ మా డిప్యూటీ సీఎం గారు కానీ చెప్పారు. కాబట్టి అది రాబోయే కాలంలో పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. అది మేము చెప్పేంత ఇది కాదు. ముఖ్యమంత్రి గారు పైన ప్రధానమంత్రి గారు నిర్ణయాలు